హలో ఈ6 టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. నేను డాక్టర్ సుబ్బయ్య, బిహెచ్ఎంఎస్, డిప్లొమా యోగా, పీజీ డిప్లొమా సైకాలజీ. అబోవ్ ఆల్, ఇట్ ఇస్ ఏ గాడ్ గివెన్ గిఫ్ట్. బాడీ ఈజ్ గాడ్ గివెన్ గిఫ్ట్. ఆరోగ్యం అనేది మహాభాగ్యం అనేది మనం అన్ని శాస్త్రాలను చూసినాము, నేర్చుకున్నాము. కాకపోతే మన ఆచరణలో లేదు. ఎందుకు, ఎలా, కారణం ఏమేమి చెప్తే మన మామూలుగా ఈ జ్యోతిష్యము ఈ చదివినప్పుడు ఏం చేస్తాము, నవగ్రహాలు అని చెప్తాము. నవగ్రహాల్లో అత్యంత ముఖ్యమైనది రాహు, కేతు. వాళ్ళు మంచోళ్లే, కాకపోతే వాళ్ళు ఉండే రాక్షస గుణం అనేది మంచిది కాదు. వాళ్ళు పూజింపబడుతున్నారు, 9 మంది పూజించబడుతున్నారు. కాకపోతే నవగ్రహాలు అన్నప్పుడు మనం ఈ రాహుకేతుని ఎందుకు చెప్తామంటే భయము, ఆందోళన. ఈ రెండింటి నుంచి ఏమవుతాండి, మన శరీరంలో జబ్బులు తయారవుతున్నాయి. నిజంగా శరీరంలో ఏదే అవయవము జబ్బులు రాని అనేసి ఆశించదు. మనం కూడా ఏ గ్రహము మనకు జబ్బులు రాని ఆశించదు. ఇలాంటివి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలనుకున్నప్పుడు మన సైకాలజీలో ఏముంది, మన చేంజ్ యువర్ థాట్, చేంజ్ యువర్ డెస్టినీ, లైఫ్, ఫేట్ అని చెప్పేసి కూడా ఏమేమో ఉండాలి. వీటన్నిటికంటే మన పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ నుంచి మనం ఏం ఆకర్షించవచ్చు, డబ్బు, ఆస్తి, అంతస్తు, కీర్తి, ప్రతిష్టలు, ప్రతి ఒక్కటి ఆకర్షించవచ్చు. దాంతోపాటు జబ్బులు నయం చేసుకోవచ్చు. ఇది ఎంతమంది చేస్తాన్నాము అని చెప్పినప్పుడు చాలా తక్కువ మంది మనం ఆచరణలో పెడతాన్నాము. అందరికీ తెలుసు ఏది ఆచరణలో లేవు. ఇలాంటివి మనము ఎందుకు చేస్తాన్నాము, ఎలా మనల్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు అనేసి తెలుసుకోవడానికి మనము ఈ6 టీవీ నుంచి ప్రత్యేకంగా మనదైన ఒక అనుభూతిని, అనుబంధాన్ని పెంచుకుంటా మన ఈ6 టీవీలోనే కాకుండా మనలో మనము ఈ ఆనందాన్ని పెంచుకోవడం ఎలా, ఖచ్చితంగా అందరికీ అవసరమైనటువంటిది. మీకు ముఖ్యంగా కావాల్సినది అంటే అనారోగ్యం కాదు, ఎవరికి కూడా కావాల్సింది ఆరోగ్యము. ఆరోగ్యమే మహాభాగ్యం అనేసి మనకు తెలుసు. ఆ మహాభాగ్యం ఎక్కడుంది అని చెప్తే మన మెదడులో. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. కాకపోతే మన జబ్బుల గురించి భయపెడతా ఉన్నారు. పోయిన వెంటనే ఇది మీకు జీవితాంతం తీసుకోవాలి, మీకు ఆ రీడింగ్స్ తక్కువైనా నార్మల్కి వచ్చిన మీకు ఒక డయాబెటీస్ అనే దాన్ని తీసుకున్నప్పుడు మీరు 5 to 6 నార్మల్ HbA1c మీరు అది వచ్చినప్పుడు కూడా తీసుకెళ్ళి చూపించండి. ఏమంటారు డాక్టర్లు, డాక్టర్ గారు అనేసి మనం గౌరవంగానే చెప్దాము. వాళ్ళు ఏమంటున్నారు, నేను ఒక డాక్టర్గా, నా ఫెటర్నిటీ, నా బంధువులు వాళ్ళందరూ అయినప్పటికీ నేనేం చెప్తాను, డాక్టర్ బిఎం డెగ్రే గారు అనేసి మీరు అనేక వీడియోలు చూసి ఉంటారు. దాంతోపాటు కావాల్సినంత మంది దీని మీద రీసెర్చ్ చేసినారు. మన శాస్త్రాధ్యాయాల్లోనూ ఉంది, మన వేదాల్లోనూ ఉంది. అయినప్పటికీ మనం దాన్ని చూస్తాడామా, లేదు. మనం 100కు 100% భయం అనే దాన్ని పెట్టుకునేసి ఇట్లయితే అట్లయితే అనేసి రోడ్డుకు మధ్యలో పోవడం లేదు. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఎలా క్రాస్ చేస్తున్నామో మీ జీవితాన్ని ఇలా క్రాస్ చేయగలిగినప్పుడు ప్రతి ఒక్కటికి మీకు ఆనందాన్ని అనుభవించవచ్చు. అది ఎలా అన్నప్పుడు హిప్నోథెరపీ, ఆక్యుప్రెషర్ అత్యంత ముఖ్యమైనది. నా ట్రీట్మెంట్ విధానంలో ప్రారంభమయ్యేది ఎక్కడి నుంచి అన్నప్పుడు సైకలాజికల్ కౌన్సిలింగ్. ఆ సైకలాజికల్ కౌన్సిలింగ్ మీలో ఉంది ఆ శక్తి అనేసి మిమ్మల్ని నమ్మించడానికి కాదు, అనేక పుస్తకాలు ఉన్నాయి. యద్భావం తద్భవతి అనేసి మనోళ్ళు ఖచ్చితంగా చెప్తారు. అశ్విని దేవతలు ఉన్నారు అని చెప్తారు. ఇవన్నీ కూడా సత్యమా అసత్యమా అనేదాన్ని మనం వాదించడం లేదు. వాదనాన్ని వెంటనే మనకేం జ్ఞాపకం వస్తుంది, వాద వివాదాలు అనేసి. వివాదము ఎక్కడ, వాదం ఎక్కడ, ఎన్నిటి చిన్న చిన్న పదాలు. కాకపోతే జ్ఞానము, విజ్ఞానము, సైన్సే. ఐఎమ్ 100% నాట్ అగైనెస్ట్ ఎనీ సైన్స్, ఎస్పెషలీ మెడికల్ సైన్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏమైపోయినారు, ప్రతి ఒక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్ తయారైనారు. ఈ అవయవానికి డాక్టర్లు కావాలన్నా, మన శరీరానికి కావాలన్నా, మన శరీరంలో ఉండే శక్తి కేంద్రమైనటువంటి మైటోకాండ్రియాకి కావాలన్నా, క్వాంటమైజ్డ్ హీలింగ్ అని చెప్పేసి మనం ఎందుకు చెప్పుకుంటున్నాము. ఈ క్వాంటమైజ్డ్ హీలింగ్లో ఏముంది, మన శరీర కణాల్లో ప్రతి ఒక్క కణంలోనూ ఒక అద్భుతమైన మైటోకాండ్రియా ఉంది, మెసెంజర్ ఆర్ఎన్ఏ ఉంది, క్రోమోజోమ్స్ ఉంది, రైబోజోమ్స్ ఉంది. వీటన్నిటినీ మనం ఎలా శాస్త్రీయబద్ధంగా కంట్రోల్ చేసుకోవచ్చు అనే విధి విధానాలను మనం నేర్చుకుంటా పోదాము. ప్రతి ఒక్కటి మీకు సాధ్యమే, అసాధ్యం నిజంగా లేదు. సాధ్యము అసాధ్యము రెండు చోట, పాజిబుల్, ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ఐ కెన్ డూ ది బెస్ట్. వేర్ ఎవర్ యు ఆర్ ది పర్సన్ హూ కెన్ ఏబుల్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్. వేరే వాళ్ళ సహాయం ఏం చేయగలరు, మనం పుట్టినప్పుడు
మన తల్లి కడుపులో నుంచి వచ్చినప్పుడు మనకు తెలుసుండేది ఒకే భాష, ఏడవడం మాత్రమే. మిగతా అన్నీ కూడా ప్రపంచంలో ఆ ఏడవడం తప్పక అన్నీ నేర్పిస్తాము అంటారు. అన్నిటికీ నేర్పించడం తప్ప ఏది లేదు. మనము జీవితం కావాలన్నప్పుడు జీవితం మీద వ్యామోహంతో కాదు, బతకాలనేది బాధతో కాదు, జీవించాలి. జీవనం అనేది ఒక అద్భుతమైనది. ఆర్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా ఆర్ట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్, మీతో మీరు ఉండడము, అది ఎలా ఏమి అనేసి ప్రతి ఒక్కదాన్ని నేర్పిస్తున్నాము. వీఆర్ అష్యూరింగ్ దట్ యువర్ హెల్త్ ఈజ్ నాట్ సమ్వేర్ ఎల్స్. మీ జీవితం మీ చేతిలో ఉంది. నేను ప్రతి ఒక్కదాన్ని వివరాలుగా దీంతో పాటు సౌండ్ థెరపీ అని చెప్తాము. సౌండ్ ఆ ఫ్రీక్వెన్సీ మనకు ఒక రేడియో ఉన్నప్పుడు మీరు చూస్తుంటారు ట్యూనింగ్ చేయడము. అదేవిధంగా ఇప్పుడు ఉండే మనము ప్రతి ఒక్కదాన్ని ఫ్రీక్వెన్సీ లెవెల్లోనే చూస్తున్నాము. ఆ ఎన్ఎల్పి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, మనం నరాలకు ఒక భాష ఉంది. ఆ భాషను ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి, ఎప్పుడు ఫ్రేమింగ్ చేసుకోవాలి, ఎప్పుడు రీఫ్రేమింగ్ చేసుకోవాలి, ఎప్పుడు డీఫ్రేమింగ్ చేసుకోవాలి, ప్రతి ఒక్క విధాన్ని నేర్చుకుంటా పోదాము. దీని జతలో పాటు ఎమోషనల్ కంట్రోల్ ఫ్రీడమ్ టెక్నాలజీ, ఈఎఫ్టీ అని చెప్పేసి ప్రపంచం అంతా చెప్తారు. నేను మాత్రమే ధైర్యంగా చెప్పగలను ఎమోషనల్ కంట్రోల్ అండ్ ఫ్రీడమ్ టెక్నాలజీ నేను ప్రమోట్ చేస్తాను అనేదానికంటే అది నా ఆస్తి హక్కు మాదిరిగా పెట్టడం లేదు. మీరు కూడా మీరు అనుభవించవచ్చు, ఆనందించవచ్చు. ఆనందించే దాన్ని తృప్తికరంగా మిమ్మల్ని మీరు ఎలా పెంచుకోవాలి, ఇది చాలా అద్భుతమైనది. మన శ్వాస అనేదాన్ని కూడా ఉంది. ఈ శ్వాసలో చాలామంది చెప్తారు ఏమనేసి, ఇడనాడి, పింగళనాడి, సుషుమ్న నాడి అనేసి. మన శరీరంలో ఉన్న 72,000 నాడుల్లో అత్యంత అమూల్యమైనది ఎలా చేయొచ్చు అనేసి ప్రాణ విద్య, ప్రాణాయామ, ప్రాణశక్తి అనేసి పుస్తకం ఉంది. దాంతోపాటు శివ సంహిత, ప్రాణాయామ దీపిక, ఇలాంటి స్పెషల్ బుక్సే ఉన్నాయి కొన్ని. దీని మీదనే మనము పనిచేయచ్చు. దీన్ని మన శరీరానికి ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క విధమైన ప్రాణాయామం కావాలి. ఎలా తీసుకున్నప్పుడు ఆ నరాల మీద ఎఫెక్ట్ అయ్యి మన శరీరం లోపలికి పోతుంది. మీరు చెప్తారు మనము ఇడనాడిలో తీసుకున్నప్పుడు పారాసింపథెటిక్ నర్వ్ సిస్టమ్ అనేసి, పింగళ నాడీలో తీసుకున్నప్పుడు సింపథెటిక్ నర్వ్ సిస్టమ్. ఈ రెండు కలిసినప్పుడు ఇక్కడ అద్భుతమైన ఒక అటానమస్ నర్వ్ సిస్టమ్ అనేసి ఉంది. పిరమిడ్లు ఎదుగుతాము. ఎక్కడెక్కడ పిరమిడ్లు ఉన్నాయి, మన శరీరంలో లేని పిరమిడ్ లేదు అని చెప్పి నేను చెప్పగలను. దీనికి కారణం ఏమి అని చెప్తే ఇది ఇలాగే షేప్ చూడండి, ఖచ్చితమైన ఉదాహరణము. ఇది ఎక్కడో ఎతకాల్సిన పని లేదు. మీలో ఉండే పిరమిడ్ను మీరు జాగ్రత్తగా మీకు తగినట్లుగా, మీకు అనుకూలంగా, మీకు అవర్షన్స్, డిజైర్స్, కోరికలు మీదే విధానంలో ఉన్నాయి. ఆ విధానాన్ని మీరు మీ శరీరం లోపల చేర్చుకోగలిగినప్పుడు అద్భుతాలను మీరు మీ జీవితంలో సాధించవచ్చు. ఎవరో చెప్తారు, ఏదో చెప్తారు, అది కాదు నేను చెప్తాను. ఐ స్టడీడ్ మై డిప్లొమా ఫ్రమ్ సాంస్క్రిట్ విద్యాపీఠ్ తిరుపతి. దీంట్లో నేను నేర్చుకున్న విధానం కంటే మా గురువుగారులు జతలో పాటు నేను అనేక చోట్ల శిష్యరికం చేసి శాస్త్రీయబద్ధంగా ఎలాంటి విద్య చేయగలిగినట్టే ఏమవుతుంది, ఏ అవయానికి పోతుంది, ఈ ప్రాణాయామం వల్ల ఏం ఉపయోగము, దీన్ని వివరంగా థెరపటిక్ యోగా అని చెప్పి చెప్తాము. యోగా వేరే, థెరపటిక్ యోగా వేరే. మెడికల్ సైన్స్ ప్రకారము చేసేది థెరపటిక్ యోగా. మనం దీన్ని నిర్దిష్టమైన రూపంలో ఎలా చేసుకోవాలి, ఇలాంటివి మీకు ప్రతి ఒక్కటి నేర్పిస్తాము. ప్రతి ఒక్క దాని నుంచి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కటి అవసరము. ఆ విధి విధానాలన్నీ కూడా చేర్చి మనము మన జీవితాన్ని అద్భుతంగా, డయాబెటీస్ ఒకటే అని కాదు, ఓవరాల్గా ఏం చేయగలము. మన డయాబెటీస్ నుంచి బయటికి రావడం చాలామంది కష్టము అని చెప్తారు. జతలో అది జీవితాంతం తీసుకోవాల్సింది. బీపీ, డయాబెటీస్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా జబ్బులు కాదు. దీన్ని మనము సక్రమంగా మన శరీరాన్ని నాన్ ఫార్మస్యూటికల్, ఈ మందులు అవసరం లేనటువంటి దైవ సంభూతమైనటువంటి శరీరాన్ని మనోళ్ళందరూ చెప్తారు ఏమనేది, అహం బ్రహ్మాస్మి, నాలో దేవుడు ఉన్నాడు, తత్వమసి, నా ఎదురు వాళ్ళలో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి మోసం చేయొద్దు అనేసి, దేహమే దేవాలయము, మనసే మంత్రాలయము, ఇలాంటి గురు సంబోధనలు అద్భుతంగా ఆనందంగా మీకు కావాల్సిన విధానంలో పెంపొందించుకునేసి చూసుకోగలిగినప్పుడు మాత్రమే ఇది మీ శరీరం అవుతుంది, మీకు వీలవుతుంది. ఈ అద్భుతాలను, ఆనందాలని నేను ఖచ్చితంగా 40 సంవత్సరాలు నా ఒక అనుభవం ప్రకారం ఇస్తాననే కానీ నేను ఏదంటే అది మాట్లాడి ఏదో ఒక విధంగా మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి, లేదు కానీ అది కాదు ఇది కాదు అనేసి సొల్లు కబుర్లు చెప్పడానికి కూర్చోలేదు. నేను ఒక డాక్టర్గా ఒక 40 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్ ప్రకారము నా అనుభవాన్ని మీకు పంచుతాను. జతలో ఆరోగ్యమే
ఆనందకరమైన జీవితము, ప్రతి ఒక్కదాన్ని మనము సమగ్రంగా సానుకూలంగా ఆలోచించేసి దాన్ని ఏ విధానంగా చేసినప్పుడు సరిపోతుంది అనేసి ఇండివిజువల్గా క్లాస్ చెప్తాను. ప్రతి ఒక్కరికి నేను చెప్పే విధి విధానాల వల్ల ఉపయోగం ఏంటంటే ఉపయోగం అవుతుంది. ఖచ్చితంగా దీన్ని మీరు చూసుకోవాలి. మీకు నేర్పిస్తాము. ఇది జీవన పర్యంతరము ఏదే విధమైన జబ్బులతో లేని విధంగా, బాధపడకూడదు అనే విధంగా చేపిస్తున్నాము. దీన్ని ప్రతి ఒక్కదాన్ని మీరు తృప్తిగా జీవించాలి. ఇక్కడికి ముద్రాస్, బంధాస్, మెడిటేషన్ అని చెప్తారు. ఏ మెడిటేషన్ ఎవరికి కావాలి? ఐ నో మోర్ దెన్ 6,000 కైండ్ ఆఫ్ మెడిటేషన్స్. సూఫిజం, బుద్ధిజం, జైనిజం అన్నీ కూడా ఎక్కడ నేర్చుకోవాలి అంటే ఒక చోట నేర్చుకోవడం కాదు. నాకు 40 సంవత్సరాలు పట్టింది. ఇది ఏం అవసరము నాకు నేను డిజైన్ చేసుకోవడం. ఒక హెల్త్ డిజైనర్ అని చెప్తాను. నాలో ఉండే ఇన్నర్ ఇంజనీరింగ్ కెపాసిటీ ఏమి, నాలో ఉండే ఇన్నర్ బేబీ ఏం చేస్తుంది, ఎలాంటి, ఇప్పుడు ఉదాహరణకు నొప్పి అని చెప్పేసి ఎవరు ఏడుస్తాండారు దాన్ని మనం ఆనందంగా చూసుకోగలగాలి. ఎవరో ఏడవడం లేదు. మన శరీరంలో ఉండే ఒక బిడ్డ, ఆ శరీరంలో ఇన్నర్ బేబీ ఈజ్ క్రయింగ్ అవుట్ ఆఫ్ యువర్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. ఐఎమ్ గెటింగ్ పెయిన్. ఈ నొప్పి నివారణకి ఏం చేయాలి? మందులు వేసుకుంటాడామా? ఆ మందుల వల్ల ఏమవుతాండి? అది అడ్వర్స్ రియాక్షన్ అని చెప్పి చెప్తాము. ప్రతి ఒక్క చిన్న మెడిసిన్, మీరు పారాసిటమాల్ నుంచి మీరు తీసుకుంటే ఏదే మెడిసిన్ కానీ ఏమవుతాండి? అది ప్రతి ఒక్కది అడ్డమైన రియాక్షన్స్ ఉన్నాయి. దాన్ని ఫస్ట్ తక్కువ చేసుకోవాలి. మందులు వద్దు. మందులు లేని ఈ శరీరాన్ని నాన్ ఫార్మస్యూటికల్ విధానంతో ఆనందంగా జీవించండి, అద్భుతాలను అనుభవించండి. ఈ విధి విధానాలను అన్నీ కూడా మనము ప్రతి ఒక్కరికి చెప్పడము అని చెప్తే ఒక్కసారిగా చెప్పడం కాదు. ప్రతిరోజు ప్రతి విధి విధానాలను వాళ్ళకి ఆ రోజు ఏం అవసరమో, వాళ్ళ శరీరం ఏది ఒప్పుకుంటాండది, ఆ ఇన్నర్ ఇంజనీరింగ్ కరెక్షన్స్ ఏమి, ఆ బేబీ ఏం అడుగుతాండది, మనలో ప్రతి ఒక్కరిలోనూ ఒక బిడ్డ ఉన్నది అనేసి మనం ఆడేటప్పుడు పాడేటప్పుడు చూసినప్పుడు జ్ఞాపకాలు ఎట్లా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నీ కూడా మనము వివరంగా మాట్లాడుకోవడానికి ప్రతి ఒక్కరిలోనూ ఇది ఖచ్చితమైన ఉదాహరణలతో చెప్తా పోతాము. దీన్ని కన్సల్టేషన్ ఫీజు ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు మీకు ఈ విధి విధానాల నుంచి డయాబెటీస్ 100% క్యూర్ అయిండే వాటిని మనం చూసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా జబ్బు కాదు. 1857లో మనకు డాక్టర్ క్లాడ్ ఫెర్నాండస్, ఫ్రెంచ్ ఫిజియాలజిస్ట్, WHOకే ఇచ్చినారు. ఇట్ ఈస్ మెటబాలిక్ డిజార్డర్. నేను చెప్తాను, ఇది మెటబాలిక్తో పాటు సైకోసొమాటిక్ మెటబాలిక్ డిజార్డర్ అనేసి. సైకోసొమాటిక్ మీ మానసిక పరిస్థితి వల్లనే మీ జబ్బులు వస్తున్నాయి, ముఖ్యంగా డయాబెటీస్. ఈ డయాబెటీస్ సమగ్రంగా సమూలంగా వేరుతో పాటు బయటికి తీసేయచ్చు. దాన్ని ఎలా ఏమి అనేసి ప్రతి ఒక్కటి వివరంగా చెప్తాను. మన ఆలోచన శక్తితో మనలో ఉన్నటువంటి ఈ థర్డ్ ఐ, మన థైరాయిడ్ గ్లాండ్, ప్రతి హృదయము, థైమస్, అటనామస్ ఒకటి కాదు, ప్రతి ఒక్క ఎండోక్రైన్ గ్లాండ్స్ దాన్ని సర్చ్ చేసుకోవచ్చు. ఎండోక్రైన్ గ్లాండ్స్ ఎక్కడున్నాయంటే, ఎండోక్రైన్ అంటే ఏమి, వినాల గ్రంథులు, అది ఏదే విధమైన ట్యూబ్స్ ఉండవు. మనోళ్ళు ఇది వదిలేసి ఈ ప్యాంక్రియాస్ మాత్రమే కారణము అని చెప్పి చెప్తారు. నిజంగా ప్యాంక్రియాస్ కారణమే కాదు. మన లివర్లో కూడా గ్లైకోజెనిసిస్, గ్లైకోలైసిస్ అనేసి 2 విధానాలు ఉన్నాయి. అవసరమైనప్పుడు శక్తిని లాక్కుంటుంది, అనవసరమైనప్పుడు స్టోరేజ్ చేసుకుంటాయి. ఇది ప్రతి ఒక్క కణంలోనూ ఉంది. మన శరీరానికి అవసరమైంది. ఇప్పుడు భయపడిన వెంటనే ఏమవుతుంది, మన హార్ట్ బీట్ జాస్తి అవుతుంది, మన శరీరం అంతా కూడా ఒక రకంగా షేక్ అయిపోతుంది. దాంతోపాటు మనకు తెలియకుండానే మన నోరు పిడిసగడుతుంది, మన బీపీ పెరుగుతుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరో చేసింది కాదే, మీలో ఉన్నటువంటిది. మీరు భయపడినప్పుడు అప్పుడు ఏమవుతుంది, కార్టిజాల్ లెవెల్ ఎక్కువ అవుతుంది. సైంటిఫిక్గా ఒక డాక్టర్గా చెప్పేది, కార్టిజాల్ ఎక్కువ అవుతుంది. కార్టిజాల్ ఎక్కువైన వెంటనే ఏమవుతుంది, మనకు హ్యాపీ కెమికల్స్ తక్కువైపోతుంది. ఆ హ్యాపీ కెమికల్స్ తక్కువైనప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ హ్యాపీ కెమికల్స్ పెంచుకోవడానికి ఎలా? ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇవన్నీ కూడా. కాకపోతే మనకు అర్థం కానప్పుడు అది వ్యర్థమవుతున్నది. ఏదే విధమైన కెమికల్స్ మీకు డెక్సామెథాజోన్ ప్రొడ్యూస్ చేయగలదు. ఎప్పుడు 0.25 mg per kg బాడీ వెయిట్ అనేసి ఎలుకల మీద ప్రయోగం చేసినటువంటి వాటిని మీ శరీరం మీద ఉపయోగిస్తూ అన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషికి అదే విధానమైన మందులు అవసరమా? ఒకే మందు, భయపడినోడికి ఒకే మందు, చర్మ వ్యాధికి ఒకే మందు,
కోళ్లకు అదే మందు. కోడి పెరగడానికి ఈ ఫారం కోళ్లకు ఏమి ఇస్తా అన్నారు? ఎవరినైనా అడగండి, అందరికీ తెలిసింది డెక్సామెథాజోన్ మాత్రమే 48 రోజుల్లో అది పెరిగిపోతుంది. అది పెరగడంతో పాటు మీకు జబ్బులు తెచ్చి పెడతా అన్నది. డబ్బులు ఇచ్చి మీరు జబ్బులు కొంటా అన్నారు. దయచేసి డబ్బులతో జబ్బులు కొనొద్దు. డబ్బుతో మీరు ఏం కొనొచ్చు, మీ ఆస్తులు అంతస్తులు పెంచుకోండి. ఇది తప్పగా జబ్బులు లేకుండా చేసుకునేసి డబ్బులు మిగిలిపెట్టండి. జబ్బులు కొని మీరు ఇంకంత బీదోళ్ళు కావద్దు. ఎవరు బీదోళ్ళు అని చెప్తే ఎవరికి జబ్బులు ఉన్నాయి వాళ్ళందరూ బీదోళ్ళే. ఎవరు శ్రీమంతులు? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఎక్కడ పనుకున్న వెంటనే నిద్ర రావాలి. ఆ నిద్ర రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకు రావడం లేదు అంటే మనలో ఉండే సెరటోనిన్ మెల్టోనిన్ వ్యత్యాసాలు. సెరటోనిన్ ఎప్పుడు వస్తుంది, మెల్టోనిన్ ఎప్పుడు వస్తుంది? రాత్రిపూట మెల్టోనిన్ కావాలా, పగులుపూట సెరటోనిన్ కావాలా? ఇది తక్కువ కాకుండా, మన అడ్రినలిన్ లెవెల్ తక్కువ కాకుండా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏదే విషయం మీద కానీ చర్చించి దాన్ని సంతృప్తిగా సమాధానకరంగా మనం జీవించగలమా, జీవించలేకపోతే అన్నాం. ఇది శక్తి తక్కువ కావడానికి కారణం ఏమని చెప్తే మనలో ఉన్నటువంటి ఈ అడ్రినలిన్ తక్కువ కావడము. ఎప్పుడైతే అడ్రినలిన్ తక్కువ అవుతుందో స్ట్రెస్ లెవెల్ ఎక్కువ అవుతుంది. ఆ స్ట్రెస్ లెవెల్ ఏమవుతాడది? స్ట్రెయిన్ అవుతాడది. స్ట్రెయిన్ అయిన వెంటనే అది బ్యాడ్ కెమికల్స్, నెగిటివిటీ మనకు శరీరం అంతా కూడా వ్యాపిస్తాడది. ఆ శరీరంలో ఆ బ్యాడ్ కెమికల్స్ రాకూడదు. మన చుట్టుపక్కల ఎక్కడ కూడా దగ్గరికి రాకూడదు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఎలా చేయాలి? ఇదే సైకాలజీ. మనము ఆనందంగా తృప్తిగా బీ హ్యాపీ అనేసి ఇక్కడ తట్టుకొని చూడండి. ఏది ఏమి లేదు, పెద్ద అద్భుతం కాదు. మీరు ఉదయం నుంచి సాయంకాలం వరకు బీ హ్యాపీ అనేసి ఉండండి. నేను ఎక్కడ పోయినా ఏం చేసినా కానీ గుడ్ మార్నింగ్ చెప్పొద్దు అని చెప్తాను. నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పేదేమి హ్యాపీ మార్నింగ్ చెప్పండి, గుడ్ మార్నింగ్ వద్దు అంటాను. ఎందుకు? మనం చెప్పినప్పుడు హ్యాపీ మార్నింగ్ అన్నప్పుడు ఏమో నీరసంగా చెప్తాము. అదే హ్యాపీ మార్నింగ్ అన్నప్పుడు మన బొడ్డు భాగం నుంచి వస్తాడు ఆ శబ్దము. ఈ బంధాసు క్రియాసు ప్రతి ఒక్కదాన్ని మనము ఆనందించవచ్చు. ఆనందాన్ని మీది కావాలనుకుంటే ప్లీజ్ ఫాలో E6 టీవీ అండ్ ప్రమోట్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. బీ హ్యాపీ, హ్యావ్ ఏ గ్రేట్ డే. E6 టీవీ ఈజ్ యువర్స్. బీ హ్యాపీ విత్ యువర్ బిలాంగింగ్స్.